ఇటుక ఇటుక పేర్చుకుంటూ ఒక భవనం నిర్మిస్తాం. భవనం కూల్చేయడం ఎంతసేపు? బుల్డోజర్ తీసుకొస్తే కూలిపోతుంది. ఇప్పుడు అట్లాంటి వాతావరణానికి సజీవ సాక్ష్యం హైదరాబాద్ మెట్రో సర్వీస్. ఎందరిదో ప్రయత్నం. చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్లాన్ చేశారు, ఇంప్లిమెంటేషన్ రాల. తర్వాత రాజశేఖర రెడ్డి ఆ ప్లాన్ కొనసాగించి చివరికి మెట్రో లైన్లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఈలోపు ఆయన చనిపోయారు. కాంగ్రెస్ వాళ్ళు దాన్ని కొనసాగించారు, కానీ లైన్లోకి తేలేకపోయారు. కన్స్ట్రక్షన్ అయితే బిగిన్ అయింది కిరణ్ కుమార్ రెడ్డి టైంలో, రోసే టైంలో. తర్వాత కేసీఆర్ దాన్ని పూర్తి చేశారు. ఫైనల్గా లైన్లోకి వచ్చింది మెట్రో. ప్రశాంతంగా నడుస్తున్నటువంటి మెట్రోకి కాంగ్రెస్ పార్టీ తాజా ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఉచితాలు అన్నది దెబ్బయింది. దాని కారణంగా మెట్రోకి నష్టం వస్తుంది. ఎల్ఎన్టీ షేర్లు అమ్ముకోవడానికి రెడీ అయిందని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఎంత నష్టం వస్తుంది అంటే రోజుకి 1.5 కోటి, అంటే ఏడాదికి దగ్గరగా 600 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. ఈ ఏడాదికి 600 కోట్ల రూపాయల నష్టం అంటే ఎవరు భరించాలి? అది రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి ముందుకు వస్తే నో ప్రాబ్లం. లేదు అంటే కనుక ఇట్లాగే ఇప్పుడు ఎట్లయితే బస్సులకి టికెట్లకి ఇస్తున్నారో రేవంత్ రెడ్డి పేరు చెప్పి, అట్లాగే మెట్రోకి కూడా కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని బోర్డు పెట్టుకోవచ్చు. అలా కాకుండా సాగితే కనుక మెట్రో సంక్షోభంలో పడుతుంది. మూసివేత దిశగా వెళ్తే తెలంగాణకి తీవ్ర అన్యాయం అవుతుంది.